నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వెన్నుపోటు సందర్భాన్ని పండుగలా చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు. అన్ని ప్రాజెక్ట్ గేట్లు రిపేర్లోనే ఉన్నాయి. ప్రస్తుత దుస్థితికి టీడీపీయే కారణమన్న మంత్రి అంబటి. ఆర్థిక శాఖ వల్లే ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం. సహనాన్ని పరీక్షించవద్దని ఏపీ జేఏసీ హెచ్చరిక. పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారు ఆరోపించిన జనసేన నాయకుడు పోతన మహేష్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యానని, చంద్రబాబు పండుగ చేసుకున్నారని, వెన్నుపోటు పొడిచిన రోజును పండుగ చేసుకోవడానికి సిగ్గుందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, వీటిపై చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడికి రావాలో చెప్తే అక్కడకు తామే వస్తామని స్పష్టం చేశారు. డీబీటీ ద్వారా తాము 1,70,000 కోట్లు నేరుగా ప్రజలకు అందించామని పేర్కొన్నారు. అవినీతి కేసులు విచారణ జరగనీయకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలన్నారు. కుప్పం ప్రజలు తిరగబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు. కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. సెప్టెంబర్ 1వ తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తుపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక లేవలేరని, సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదన్నారు. పులివెందల్ని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? కుప్పంలోనే కుదేలైన ఆయన ఇక పులివెందుల్లో ఏం చేస్తారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నాం. నీకు దమ్ముంటే, నీకు నిరూపించే సత్తా ఉంటే ఛాలెంజ్ టు నారా చంద్రబాబు నాయుడు రమ్మని అడుగుతా ఉన్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కాదు చంద్రబాబు. 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఈ డిసెంబర్ నాటికి 2 లక్షల కోట్ల రూపాయలు చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, సీఎం టు సీఎం ప్రజల దగ్గరికి వెళుతున్న ఈ శుభ సందర్భం. ఇది పండుగ రోజు. 2 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఎప్పుడైనా విన్నావా చంద్రబాబు నాయుడు? ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి, అన్నదమ్ముల అకౌంట్లోకి, రైతన్నల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళే పరిస్థితులు ఎప్పుడైనా నువ్వు కల కన్నావా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. 2 లక్షల కోట్ల రూపాయలు డిసెంబర్ నాటికి, ఈ పాటికి 1,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు చేరువైనాయి. డిసెంబర్ నెల నాటికి ఆ 30,000 కోట్లు అంటే 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకి నేరుగా వెళుతున్నాం. ఈ పరిస్థితుల్లో ఇది ఒక ప్రభుత్వం మీద బురద చల్లాలి. ఎవడో చెప్తాడు శాండ్ మైను వైన్. నీ ప్రభుత్వం అన్నయ్యా, నువ్వు దోచుకుంది. నువ్వేం చేశావు? నీ అవినీతి మీద కోర్టులకు వెళ్ళావు, స్టేలు తెచ్చుకున్నావు. స్టేలు విత్డ్రా చేసుకునే దమ్ము నారా చంద్రబాబు నాయుడుకుందా? సిబిఐ ఎంక్వైరీ కోరతావా? ఆయన గురించి నువ్వు డైవర్ట్ చేయాలని చెప్పేసి నువ్వు పథకం ప్రకారం విస్తృత స్థాయి సమావేశం పెట్టావే. గుండెల్లో ఉన్నాడు, గూడు కట్టుకొని ఉన్నాడు. నువ్వు కాదు కదా, నీ బాబు కాదు కదా, నీ జేఎం వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో నుంచి మరల్చలేవు చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి గారయ్యా, ఆ మహనీయుడు పేరు చెప్తే ప్రజలు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య 108, 104 పేదలకు ఇల్లు కట్టించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసే ప్రతి కార్యక్రమంలో రహస్య ఎజెండా దాగి ఉందని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో పర్యటిస్తుంటే వైసీపీకి ఉలికెందుకని ప్రశ్నించారు. వైసీపీ ఆడుతున్న రాజకీయ జూదానికి సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని
మోకా ఆనంద్ సాగర్ విమర్శించారు. వైసీపీ అధినాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు. మాయమాటలు నమ్మి జగన్కు ప్రజలు అధికారం ఇస్తే వారిపైనే విషం కక్కుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం వెనుక రహస్య ఎజెండా దాగి ఉందని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. సొంత డిస్టిలరీస్ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తూ కోట్లు దండుకుంటున్నారని టీడీపీ నేత ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భారతమ్మ, ఎంపీ విజయసాయిరెడ్డి హస్తముందన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని వైసీపీ ప్రభుత్వాన్ని మోకా ఆనంద్ సాగర్ డిమాండ్ చేశారు. ఆ యూనిఫామ్కి గౌరవిస్తున్నాం మేము, ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యబద్ధంగా, పోలీసులకు భయపడి కాదు. అది తెలుసుకో. పోలీసులతో పరిపాలన సాగించాలంటే నిజాం లాంటి నవాబు కూడా మిలిటరీ పోలీసుండి కూడా ప్రజా ఉద్యమానికి తల ఒగ్గి పారిపోయిన చరిత్ర తెలుసుకో. మన పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన సంఘటన. పిల్లలు, మహిళలు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో చల్లి ఒడిసేలతో రాళ్లు నింపి కొడితే నిజాం నవాబు యొక్క పోలీసులు, మిలిటరీ తోక ముడిచి పారిపోయారు. నీ పోలీసులెంత దమ్ముంటే నీ పార్టీ కండువాలు కప్పి వాళ్ళ కాకి డ్రెస్ విప్పి మా దగ్గరికి పంపించవా నీ పోలీసుల్ని. వాళ్ళ సంగతి మేము తేలుస్తాం. అంతేగాని నువ్వేదో ముఖ్యమంత్రి అని, పోలీసు బలగం ఉందని నువ్వు పరదాల మాటను దాక్కుని ప్యాలెస్ల్లో పడుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఇప్పటికే ఎంత చిల్లర పనులయ్యా ఈ ముఖ్యమంత్రి నువ్వు చేసేది. బెండపూడి పోయి అక్కడ ఆ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడించావు. నిజంగా పిల్లలకి ఇంగ్లీష్ వచ్చా? బెండపూడి ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలాంటిదో, ఆ ఒంగోలులో వెంకాయమ్మ పాడినటువంటి పాట ఎలాంటిదో, మీ ఎంపీ గోరంట్ల మాధవ్ గొడ్డలిప్పి చూపించిన ఆ బ్లూ ఫిల్మ్ ఎలాంటిదో, అరగంటకు రమ్మన్న నీ అవంతి మాటలు, గంటకు రమ్మన్న నీ అంబటి మాటలు, క్యాసినో ఆడే నాని మాటలు, పేకడాడుకునే పేరుని మాటలు, సారమ్ముకునే బొత్స పెద్దిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళే కదయ్యా నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ ఎంపీలు. నువ్వు గెలిపించుకున్నటువంటి 151 మంది ఎంపీల్లో ఒక్కడైనా క్రిమినల్ కానివాడు ఉన్నాడా? రౌడీ షీట్ లేనివాడు ఎవడైనా ఉన్నాడా? కబ్జాదారు కానివాడు ఎవడైనా ఉన్నాడా? దోపిడీ చేయనివాడు ఎవడైనా ఉన్నాడా? దౌర్జన్యం చేయనివాడు ఎవడైనా ఉన్నాడా? హంతకుడు కానివాడు ఎవడైనా ఉన్నాడా? రౌడీల్ని, రేపిస్టుల్ని, హంతకుల్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి నువ్వు ఆటాడతావా, వేటాడతావా, అగ్గిన కాడికి దొరికిన కాడికి దోచుకుంటావా? దెబ్బతిన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటును మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. జలాశయంలోని నీటి మట్టం తగ్గితే కానీ స్టాప్ లాకెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. 5-6 ఏళ్లుగా గేట్లు తుప్పుపట్టిపోయాయని, గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఇటీవల దెబ్బతిన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో స్విల్పే రెగ్యులేటర్ గేట్లను పరిశీలించారు. గేటు దెబ్బతినడంతో జలాశయంలో నీళ్లు బయటికి పోయాయని, దాదాపు 2 టీఎంసీల నీటిని విడిచిపెడితే గానీ స్పాట్ లాక్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ గేట్లేమీ నిన్న మొన్న కొట్టుకుపోలేదని, 5-6 ఏళ్లుగా తుప్పు పట్టి ఈరోజు ఇలా దెబ్బతిన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి అంబటి అన్నారు. ఈ డబ్బుతో డ్యాం సుందరీకరణ, గెస్ట్ హౌస్ కోసం ఖర్చు చేశారు తప్ప మరమ్మతుల కోసం ఖర్చు చేయలేదని చెప్పారు. కమిషన్ కోసం ఆ నిధులు ఖర్చు చేశారని ఆరోపించారు. గుండ్లకమ్మ స్విల్పే రెగ్యులేటర్ గేట్లు మరమ్మతులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. పనులు చేపట్టాలంటే 2 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టక తప్పదన్నారు. మరమ్మతులు పూర్తయ్యాక సాగర్ నుంచి నీటిని మళ్లించి గుండ్లకమ్మ జలాశయాన్ని నింపుతామని పేర్కొన్నారు. ఖరీఫ్కు నీటిని అందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. 10 గేట్లు చాలా వండరబుల్గా ఉన్నాయని, వాటికి ఏ క్షణంలో అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేటువంటి రిపోర్టు ఇంతకు ముందు కూడా అధికారులు ఇవ్వటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తక్షణమే 2 గేట్లను రిపేర్ చేసేందుకు ప్రభుత్వం
ఫైనాన్స్ పరంగా అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చి సుమారు ₹1 కోటి టెండర్ పిలవటం జరిగింది. ఆ ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. అయితే ఈ లోపల ఏదైతే ఏ గేట్లు అయ్యి 6-7 గేట్లు, ఆ గేట్లు బాగానే ఉన్నాయి. స్టాప్ లా గేట్లు పెట్టిన తర్వాత బహుశా ప్రెషర్ పెరిగిందో ఏమో, మరి ఈ 3వ నెంబర్ గేటు కొంత భాగం కొట్టుకుపోవటం, దానివల్ల నీరు సముద్రంలోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇక్కడ కొంత నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ నష్టం ఏమిటంటే, గత సంవత్సరం రిజర్వాయర్లో నీళ్లు మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత వర్షాల వల్ల కొంత నీరు వచ్చింది. మొత్తం ఉండవలసిన నీరు 3.8 టీఎంసీలు ఉండగా ఇప్పుడు మాత్రం ఎంత ఉంది? 3.4 టీఎంసీలు ఉన్నాయి. ఆ 3.4 టీఎంసీ కూడా ఈ గేటు పోవడం వలన సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే మంచినీరు ఉప్పు సముద్రంలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది ఈ గేటు పోవడం వలన. అయితే ఈ గేటును బాగు చేసి రైతులకు ఏ ఇబ్బంది లేకోకుండా అవసరమైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి కొంత మేరకు నీరు తీసుకొని మళ్ళా రిజర్వాయర్ని ఫుల్ చేసి రైతులకు నీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. రైతులు భయపడవలసినటువంటి అవసరం లేదు. 2 పంటలకి కూడా రైతులకు సకాలంలో నీరు ఇవ్వడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరము ఈ నీరు పోవటం వల్ల రాకపోవచ్చుననేది మా అంచనా. పైగా అక్టోబర్ నవంబర్లోనే ఎక్కువ వర్షాలు ఇక్కడ పడతాయి. అక్టోబర్ నవంబర్లోనే రిజర్వాయర్లు నిండుతాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్టోబర్ నవంబర్లు ఇంకా రాలేదు కాబట్టి వర్షాధారంగా మరింతగా ఈ రిజర్వాయర్ను నింపుకోవడానికి అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. జగన్ పాలనలో వైద్య ఆరోగ్యం కుదేలైందని మండిపడ్డారు. ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ఆరోగ్య శాఖను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించినందున ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారని మండిపడ్డారు. సీఎంఆర్ఎఫ్ అందక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో డయేరియాతో 6 చనిపోవడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ విధానంలో పూర్తిగా విఫలమైందన్నారు. అప్పుడు సెప్టెంబర్ 2015లో ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోదాలో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఊరేగింపు పెడితే ఇప్పుడున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొంతమంది వైసీపీ నాయకులు చాలా హేళనగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏమి పని లేక దోమల మీద దండయాత్ర చేస్తున్నాడు, ఆ ఫ్లెక్సీల కాస్ట్ కూడా ప్రభుత్వం దండగా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఏంటి రాష్ట్రంలో పరిస్థితి? హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెంగ్యూ కేసులు. డయేరియాతో మన కృష్ణా జిల్లాలో 6-4 చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి ఒక అమ్మాయిని ఒక సభలో ఆశీర్వదిస్తే ఆ అమ్మాయి ఇవాళ డెంగ్యూతో చనిపోయింది. అంటే మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాద బలమా, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది కూడా ప్రభుత్వం చెక్ చేసుకోవాలా. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ అనేవి ఆ రాష్ట్రాల్లో ఆ భౌగోళిక పరిస్థితులు బట్టి వస్తాయి. దానికి ప్రభుత్వం సిద్ధం కావాలి. తెలుగుదేశం హయాంలో ఏజెన్సీ ఏరియాలో దోమతెరలు, మలేరియా ట్యాబ్లెట్లు, డెంగ్యూ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒకప్పుడు 14-15 ఆ ప్రాంతంలో టాయిలెట్లు గొట్టాల మీద కూడా నెట్ కట్టించిన పరిస్థితి తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే దోమలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్లో మూతలు లేకపోతే మూతలు ప్రభుత్వం ఇచ్చి, చెత్తను కూడా సపరేట్ చేయించి, డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయించి ఇంత పనిచేస్తే తప్ప దోమల నివారణ సాధ్యం కాదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు దోమలు అరికట్టడానికి కొన్ని కెమికల్స్ చల్లుతున్నారు, డీడీటీ చల్లుతున్నారు, బ్లీచింగ్ చల్లుతున్నారు. దోమలో డీడీటీకి బ్లీచింగ్కి రెసిస్టెన్స్ వచ్చిందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఇక మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, కరోనాలో బ్లీచింగ్ చల్లమంటే డూప్లికేట్ బ్లీచింగ్ చల్లి సున్నవరాయ పొడిని తీసుకొచ్చి బ్లీచింగ్గా చల్లిన అవినీతిపోయే నాయకులు మనం చూసాం. అటువంటి నాయకులు ఇవాళ బ్లీచింగ్ చల్లితే దోమలు కూడా నవ్వుకుంటున్నాయి. అది మనకు తెలియదు కాబట్టి మనకు తెలియట్లా. ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి దోమల మీద దండయాత్ర చూసి నవ్వారో వాళ్ళ అవినీతి చూసి దోమలు కూడా ఆనందపడుతున్నాయి.
ఎందుకంటే వాటికి డీటీటీ వల్ల కానీ బ్లీచింగ్ వల్ల కానీ ప్రమాదం లేదు కాబట్టి. అధికార వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని జనసేన పీఏసీ సభ్యులు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన పోతిన మహేష్ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి పాలన సాగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. విజయవాడ వన్ టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పీఏసీ సభ్యులతో కలిసి జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ సమావేశం నిర్వహించారు. జెండా దిమ్మె వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తమ నేత పోతిన మహేష్ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తి లేదని, సమీప భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే పార్టీ అధినేత పవన్ రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు లభిస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా తనను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కు తరలించడం ఏమిటని ఆక్షేపించారు. తమను తొక్కాలని చూస్తే పైకి లేస్తామని పోతిన మహేష్ అన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలోకి ఎల్లనీయకుండా అడ్డుకోవాలి, వీళ్ళని ఏదో రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణగదొక్కాలనేటువంటి కుట్రలో భాగమే నిన్న జెండా దిమ్మ దగ్గర జరిగినటువంటి వివాదం. మేము వైసీపీ నాయకులు కూడా మాట్లాడే, నేను ఈ జెండా దిమ్మ మాది, మేము ఎంతో శాంతియుతంగా కార్యక్రమం చేసుకుంటా ఉంటే మీరు అడ్డుపడద్దని కూడా చెప్పాం. అయినప్పటికీ వాళ్ళ జెండా దిమ్మ కాకపోయినా మా జెండా దిమ్మ మీద కూడా గోండాయిజం, రౌడీయిజం చేసే ప్రయత్నం చేసిన పోలీస్ శాఖ వారు వైసీపీ స్థానిక నాయకత్వం మీద, కార్పొరేటర్ల మీద ఎందుకు కేసులు కట్టలేదని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రాజేష్ గారి మీద కానీ, అర్షాద్ గారి మీద కానీ ఇంకా చాలామంది వచ్చారు. వీళ్ళందరి మీద కూడా ఎందుకు మీరు కేసులు కట్టలేదని పోలీస్ శాఖ వారిని సూటిగా డిమాండ్ చేస్తాం. వివాదం సృష్టించింది ఎవరు? గొడవ కారణం ఎవరు? మా జనసేన జెండా దిమ్మని అడ్డుకున్నది ఎవరు? వివాదాలు సృష్టించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగించాలనుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టకుండా జనసేన పార్టీ జెండా దిమ్మ మీద మా జెండా ఎగరేసుకోవడానికి కూడా పోలీసు వారు నిరాకరించారంటే అధికార పార్టీకి పోలీస్ శాఖ వారు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోండి. జనసేన జెండాని చేత్తో నలిపి చించేలాగా జెండా ఎత్తకుండా ఎందుకు మీరు అంత పనిచేస్తూ ఉన్నారు? ఎవరి మెప్పు కోసం? స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మెప్పు కోసమా? లేకపోతే ఇంకెవరన్నా మెప్పు కోసము కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మా జెండాది మాకి మేము జెండా ఎగరేసుకుంటే మీరు లాగేసి ఇంత ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనటువంటి వైసీపీ స్థానిక నాయకత్వం మీద ఎందుకు కేసులు కట్టలేదో మీరు సమాధానం చెప్పండి. ముందు రాత్రి 10 గంటల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్కి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఐరిస్కి తీసుకెళ్లారు, అక్కడ ఒక 2 గంటలు వెయిట్ చేయించారు, ఆ తర్వాత 3 గంటలకి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. అంటే ఇదంతా ఏంటంటే జనసేన పార్టీ విజయవాడ నగరంలో బలపడకూడదు. ప్రజల కష్టాలను స్వయంగా చూశారు కాబట్టే సీఎం జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని విజయవాడ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందన్నారు. వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తూ రాద్ధాంతం చేస్తుందని దేవినేని అవినాష్ మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 22వ డివిజన్లో పర్యటించారు. స్థానిక 112వ సచివాలయం పరిధిలోని విజయ్ కుమార్ రోడ్, నిమ్మకాయల లక్ష్మణరావు రోడ్, సతీష్ కుమార్ రోడ్, మంగళవారి రోడ్, ఆయిల్ కొట్టు బజార్, మసీద్ రోడ్ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి దేవినేని అవినాష్ పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని దేవినేని అవినాష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. వైసీపీ పట్ల ప్రజలకు ఆదరణ పెరగడంతో టీడీపీ అసత్యాలను ప్రచారం చేస్తూ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థులు, యువకులు అందరూ గారు ఈరోజు మాకు సహకరిష్టం గారు జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారు మేము ఒక సంక్షేమ కార్యక్రమంతో, ఎందుకంటే ప్రతి ఇంట్లో గారు ఏదో ఒక కార్యక్రమం రూపంలో లబ్ధి పొందడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి
ఏదో ఒక రూపంలో సంక్షేమ కార్యక్రమం ఈరోజు లభించింది. అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఇంటి స్థలం అవనివ్వండి, అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి నవరత్నాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ డివిజన్లో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరిగింది. అదేవిధంగా ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అన్ని వర్గాల ప్రజానికం, కులాలు మతాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజానికానికి ఈరోజు మేము సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం గారు జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేసిన, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఎందుకంటే మీరు ఒక్కసారి ఈ ప్రాంతంలో అర్బన్ హెల్త్ క్లినిక్ దాదాపుగా 80 లక్షల రూపాయలతో ఆ రోజు ఈ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఈ ఒక నియోజకవర్గంలో దాదాపుగా 4 అర్బన్ హెల్త్ క్లినిక్లు వస్తే, ఒకటి గుణదల ప్రాంతంలో, ఒకటి ఏపీఐసి ఆటోనగర్ ప్రాంతంలో, ఒకటి మన రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో, ఇంకోటి 4వది ఒక కృష్ణంక ప్రాంతంలో అందరి దగ్గర మంచి చేకూరాలని చెప్పని ఈ ప్రాంతంలో 22 డివిజన్లో ఏర్పాటు చేస్తాం గారు జరిగింది. ఆ రోజు ఇక్కడ కొంతమంది పాపం ప్రజానికాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి ఇక్కడ ఉంటే మేమందరం ఆ రోజు అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజానికానికి వివరించి అర్బన్ హెల్త్ క్లినిక్ ఇక్కడ ఎంత ఉపయోగం అని చెప్తే ప్రజలందరూ గారు ఈరోజు చాలా సంతోషంగా మా ప్రాంతంలో మాకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మా ప్రాంతంలో అర్బన్ హెల్త్ క్లినిక్ ఉంటుందని చెప్పిన విధంగా 80 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ అర్బన్ హెల్త్ క్లినిక్ వస్తాం గారు జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు 22 డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ఏర్పాటు చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన సచివాలయం వ్యవస్థతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు ముస్లిం కుటుంబాలకు అందేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కిషోర్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూడవది, ఇంకా మనం మైనారిటీస్ యొక్క సంక్షేమము, ఇంకా మైనారిటీస్ యొక్క సమృద్ధి, వారి యొక్క జీవితాల్లో ఆనందం నింపడానికి ఇంకా ఏం స్కీములు చేయొచ్చు, ఇంకా ఏమేమి మనం కొత్తగా యాడ్ చేయొచ్చు, వాటన్నిటితో ఆ లిస్టుతో మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇమాములకి, మౌజీములకి ఇచ్చినటువంటి మరి ఆనరేరియం కానీ, మరి పాస్టర్లకి ఇచ్చినటువంటి ఆనరేరియంలు కానీ, మిగిలినటువంటి వర్కులు చేయడంలో కూడా మరి చాలా వరకు ఉన్న ఆర్థిక స్థితిని మరి దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన అనేక రకాలుగా మరి ఆ యొక్క బిల్స్ క్లియర్ చేయడంలో మరి జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇదేదో ఎలక్షన్ స్టంట్ లాగో ఏదో ఓట్ల కోసమో చేసినట్టుగా కాదు. అంటే ఒక మైనారిటీ యొక్క జీవితంలో నిజంగా ఇక్కడ హాకర్స్ పాలసీ ఉంది. అంటే మీకు 2 రకాలు, మీకు తెలియదు ఏం కాదు. ఇక్కడ ఒక 30 మంది ఉన్నారంటే 40 ఏళ్ళు వేసుకుంటే 30 మంది ఇంటూ 40 సంవత్సరాలు వేసుకుంటే 1200 సంవత్సరాల విజ్డమ్ ఈ గదిలో ఈ రోజు ఉంది. 1200 ఇయర్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఇన్ దిస్ ఛాంబర్. సో మీ అందరికి తెలియదు ఏం కాదు, మీకు అన్నీ తెలుసు. ఏంటంటే మనము ఆ యొక్క మేనిఫెస్టోలో కానీ, లేకపోతే రకరకాల సెంట్రల్ స్కీమ్స్ కానీ, స్టేట్ ఎక్స్క్లూజివ్ స్కీమ్స్ కానీ, లేకపోతే స్టేట్ అండ్ సెంటర్ కలిపి ఉన్నటువంటి స్కీమ్స్ కానీ, అలా కాకుండా 4వది కొత్తగా ప్రోయాక్టివ్గా మేము స్కీమ్స్ చేయడంలో కానీ మనం ఎప్పుడు ముందంజ ఉండాలి. మైనారిటీస్ అంటే అదే మైనారిటీస్ ఏం కాదు. మైనారిటీస్ అంటే దే ఆర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, దే ఆర్ కల్చరల్ మైనారిటీస్, దే ఆర్ రిలీజియస్ మైనారిటీస్. అంతేగాని దే ఆర్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కదా. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మెజారిటీస్. అయితే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శ్రేయస్సుని ఇంకొద్ది గట్టిగా చూడాలనేటటువంటి ఉద్దేశము మన ముఖ్యమంత్రి గారికి అత్యధికంగా ఉండటం వల్ల
ఆయన మొదటి నుంచి కూడా అంటే ఇంతే మంది కదా వీళ్ళు మనకుంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది లేదు. ఎవ్రీ పర్సన్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. 10 రోజుల్లోగా సమస్య పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశాయి. విజయవాడ రెవెన్యూ భవన్లో ఆర్టీసీ ఉద్యోగుల ఏపీ జేఏసీ సమావేశం నిర్వహించింది. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. కొత్త పీఆర్సీ జీవో అమలులో ఆర్థిక శాఖ తీవ్ర జాప్యం చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆర్థిక శాఖ నిర్లక్ష్యం వల్లే కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. 10 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. దీని నుంచి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించారో 4 జేఏసీలు కలిసి, ఆ ఉద్యమంలో కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా మేము మద్దతు తెలియజేస్తూ దాంట్లో మా సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాలనే ఆలోచనతో మేము కార్యాచరణకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఫిబ్రవరిలో మరి పీఆర్సీ సాధన సమితితో ఆనాడు చేసుకున్నటువంటి ఒప్పందంలో మరి పీటీడీ ఉద్యోగులకు కూడా మాకు కూడా ప్రత్యేక జీవోలు ఇవ్వాలని కోరాం. కారణం మాకు ఆల్రెడీ 2019లోనే 2017కి సంబంధించిన పీఆర్సీ అగ్రిమెంట్ జరగటం, ఆ ఒప్పందాన్ని అమలు చేసే పద్ధతుల్లో మాకు సపరేట్గా జీవోలు ఉండాలని కోరిన మీదట ఆనాడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా దాన్ని ఆమోదించి ప్రత్యేక జీవోలు ఇస్తామని తెలియజేసి, ఆ జీవోలు వచ్చిన తర్వాత కొత్త వేతనాలు అమలు అవుతాయి, మాకు ప్రభుత్వంలో మాదిరిగా సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయని చెప్పి ఎదురు చూసాం. కానీ అది కూడా మరి ఎక్కడ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడే చూపించారు ఇందాక మీకు అనేక లెటర్లు ఆర్టీసీ నుంచి రాసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి. 1/7కి ప్రభుత్వ జీతాలు వస్తాయని ఎదురు చూస్తే ప్రభుత్వ జీతాలు రాకపోగా జూన్ మాసం నాడు జీతాలు ఇవ్వకుండా అంతకుముందు నెలలో డ్రా చేసేటువంటి జీతం తీసుకోవడం అంటే మరి ఎంత నిర్లక్ష్యం ఉందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలా. మరి ఈ రకంగా 1/7కి పడలేదు, 1/8కి రాలేదు, అనేక కారణాలు సాకులు చెప్తా వచ్చారు. ఆఖరికి 1/9కి మరి ప్రక్రియ పూర్తవుద్దని చెప్పని అన్ని రకాలుగా అధికారులు బయట ప్రకటనలు కూడా ఆఖరికి ఆర్టీసీ ఎండీ గారు కూడా పాపం బయటకు వచ్చి ఖచ్చితంగా 1/9 నాటికి ఆర్టీసీ కార్మికులందరికీ కూడా కొత్త జీతాలు వచ్చేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. ఆఖరికి 29 నాటికి అది కూడా పూర్తి కాలేదు. ఈ క్యాడర్ ఫిక్సేషన్లో ఉన్న సమస్యల వల్ల అది చేయలేకపోతున్నాము, ఎప్పటికవుతుందో తెలవదనేటువంటి వార్త మరి ట్రెజరీ నుంచి మాకు వచ్చిన తరువాత మరి దాన్ని ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలో చూస్తే ఆఖరికి ఏ పరిస్థితికి వెళ్ళారంటే ఈ నెలకైనా సరే మరి ఆఖరికి పాత జీతాలు కూడా ఇవ్వటానికి సాధ్యపడదని చెప్పి ఆర్థిక శాఖలు మాట్లాడేటువంటి తీరు. సంభవనాథ్ జైన్ శ్వేతాంబరమూర్తి పూజక్ సంఘ ఆధ్వర్యంలో జైనులు కన్నుల పండుగ శోభాయాత్రను నిర్వహించారు. జైన ముని దీక్షా స్వీకరణ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. జైన మత గురువు ఆచార్య దివేష్ శ్రీమద్ విజయ జనసుందర్ సుర్వీశ్వర్జీ మాట్లాడుతూ జైన మునిగా దీక్ష స్వీకరించడం అత్యుత్తమమైన జీవన మార్గమన్నారు. సంభవనాథ్ జైన్ శ్వేతాంబరమూర్తి పూజక్ సంఘ ఆధ్వర్యంలో జైనులు కన్నుల పండుగ శోభాయాత్రను నిర్వహించారు. జైనముని దీక్షా స్వీకరణ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా అత్యంత భక్తిభావంతో శోభాయాత్రను నిర్వహించారు. వన్ టౌన్లోని వట్టూరు వారి వీధిలో ఉన్న జైన్ దేవాలయం నుంచి వెండి రథయాత్ర ప్రారంభమైంది. జైన మత సాంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రధారణతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పురుషులు ఆడిపాడారు. జైనుడి బోధనలను ప్రచారం చేశారు. బ్యానర్లను ప్లకార్డులను ప్రదర్శించారు. ముంబైకి చెందిన నేత్రకుమార్ హితేష్ భాయ్ ఫసడ్ జైన్ ముని దీక్షను స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అర్చనలు చేశారు. జైన మత గురువు ఆచార్య దివేష్ శ్రీమద్ విజయ జనసుందర్ సూర్వీజీ మాట్లాడుతూ జైన మునిగా దీక్ష స్వీకారం చేయడం అత్యుత్తమమైన జీవన మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ జైన్, పన్నాలాల్ జైన్, ప్రవీణ్ కుమార్ టాంకా తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంభవనాథ్ జైన్ శ్వేతాంబర మూర్తి సంఘ ఆధ్వర్యంలో పరమ పూజ్య ఆచార్య శ్రీమద్ తీర్థభద్ర సూర్జీ వారి ఆధ్వర్యంలో పర్యూషన్ పర్వ్ ముగించిన సందర్భంగా ఇవాళ ఊరేగింపు తీయడం జరిగింది. దీంతోపాటే మొత్తం నెలన్నర రోజు నుంచి ఉపవాసాలు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు కూడా దీక్ష విరమణ ఇవాళ జరుగుతుంది. కాబట్టి అది కూడా ఊరేగింపు ఇవాళే తీయబడుతుంది. పర్యూషన్ మహాపర్వ్ అంటే మనం మన వ్యసనాలని కానీ మన చెడు అలవాటు అన్నింటినీ మర్చిపోయి జీవో జీనేదో ఆ 2 సిద్ధాంతాల మీద భగవాన్ మహావీర్ పాటించి ఆ 2 సిద్ధాంతాల మీద అందరి జీవరాశులు బతకాలని ఆ ఉద్దేశంతో పర్యూషన్ మహాపర్వ్ జరుగుతుంది. మొత్తం ప్రపంచంలోని అందరూ జైన్స్ ఎక్కడున్నా వాళ్ళు ఈ పర్యూషన్ మహాపర్వ్ జరుపుకుంటారు.
ఇవాళ ఊరేగింపు సందర్భంగా ఇక్కడి నుంచి బయలుదేరే ఊరేగింపు సివిరెడ్డి హాల్లో ముగుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట అందరికీ సపంతి భోజనాలు ఉంటాయి. మన 4 నెలలు విజయవాడలో ఉండి చాతుర్మాస్ జైనిజంలో ఉన్న చాతుర్మాస్ 4 నెలలకి ఇక్కడే స్థాయిగా స్థిరంగా ఉంటారు. దానికి ఇప్పుడు 2 నెలలు కంప్లీట్ అయింది. గురువుగారు వివిధ రకాల వేరే రకాల పూజలు ప్రాణ ప్రతిష్టలు అన్నీ చేపించి విశ్వశాంతి గురించి అందరూ బాగుండాలి, చిన్న జీవ జంతువు అయినా పెద్ద మనిషి అయినా ఏ దేశమైనా అందరూ బాగుపడాలి, అందరూ ఉండాలి అని ఇలాంటి తపస్య ఇలాంటి ఉపవాసాలు అన్నీ చేయించారు. వరల్డ్ పీస్ గురించి లివ్ అండ్ లెట్ లివ్ అనే భగవాన్ మహావీర్ ప్రిన్సిపల్కి ఆయన ఆదేశం చూపించి ఈ తపస్య అందరూ ముగించారు. అందరికీ ధన్యవాదాలు. ప్రముఖ బుల్లితెర యాంకర్ ఓంకార్ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాతో కలిసి డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షోను నిర్వహిస్తున్నట్లు ఓంకార్ తెలిపారు. డ్యాన్స్ ఐకాన్ షో ద్వారా తాను ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతున్నానని ప్రముఖ యాంకర్ ఓంకార్ తెలిపారు. గతంలో తాను ఎన్నో డ్యాన్స్ షోలు చేశానని, కానీ ఈ డ్యాన్స్ షో సరికొత్తగా విభిన్నంగా ఉంటుందని ఓంకార్ అన్నారు. ఐకాన్ షో కంటెస్టెంట్స్తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్ జీవితాలను కూడా మార్చేస్తుందని పేర్కొన్నారు. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్కు టాలీవుడ్లో ఒక పెద్ద హీరోకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ మోనల్ గజ్జర్, డాన్స్ మాస్టర్ యష్ పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరియర్ టీవీలో స్టార్ట్ అయిన తర్వాత చాలా షోస్ సక్సెస్ అయ్యాయి బికాస్ ఆఫ్ ఆల్ అందర్ బ్లెస్సింగ్స్తో. అండ్ ఫస్ట్ టైం నా కెరియర్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో, అది కూడా తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో మొదటి రియాలిటీ షో చేయబోతున్నాను నేను. అదే డాన్స్ ఐకాన్. సో నా ప్రీవియస్ డాన్స్ షోస్కి ఈ డాన్స్ ఐకాన్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ప్రీవియస్ నేను చేసిన ఆట కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, అలాగే డాన్స్ ప్లస్ కావచ్చు, ఈ రియాలిటీ షోస్లో కంటెస్టెంట్ ఒక సెలబ్రిటీ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళకి ఒక క్యాష్ ప్రైజ్ వస్తూ ఉంటుంది గెలిస్తే. బట్ ఈసారి డాన్స్ ఐకాన్లో కొరియోగ్రాఫర్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఏ డ్యాన్స్ షోకైనా కూడా కొరియోగ్రాఫర్ అనేది ఇంపార్టెంట్. కొరియోగ్రాఫర్ కరెక్ట్గా వాళ్ళు లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ డ్యాన్స్ షో అసలు ఏది చేయలేము కూడా. సో అందుకోసం ఈసారి నుంచి డ్యాన్స్ ఐకాన్ ద్వారా ప్రతి సీజన్లో ఎవరైతే విన్నర్ అవుతారో, ఏ కంటెస్టెంట్ అయితే విన్నర్ అవుతారో ఆ కంటెస్టెంట్ని ఎవరైతే కొరియోగ్రాఫ్ చేస్తుంటారో వాళ్ళకి మూవీ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇవ్వాలి అనేది ఒక ఫార్మాట్ కింద డిజైన్ చేయడం జరిగింది. దానికి ప్రముఖ సంస్థలు 6 సంస్థలు ఈ డ్యాన్స్ ఐకాన్కి రావడం జరిగింది. అందులో దిల్ రాజు గారు సంస్థ ఒకటి ఉంది, ఎస్విసి, అండ్ అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్, అండ్ ఎస్విసిసి బాపి గారి సంస్థ ఉంది, అండ్ సితారా వంశీ గారి సంస్థ ఉంది, అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారి సంస్థ ఉంది, అండ్ మైత్రి రవి గారు. సో ఇట్లాగా 6 టాప్ ప్రొడక్షన్ హౌసెస్ సపోర్ట్ ఉంది డ్యాన్స్ ఐకాన్కి. సో ఈ 6 ప్రొడ్యూసర్స్ 12 కొరియోగ్రాఫర్స్ని ఇద్దరిద్దరు చప్పున తీసుకోవడం జరుగుతుంది. ఆక్షన్లో ఏ కొరియోగ్రాఫర్ అయితే గెలుస్తారో ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఒక టాప్ హీరోని కొరియోగ్రాఫ్ చేసే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సీజన్లో ఒక కొరియోగ్రాఫర్ ఒక మూవీ కొరియోగ్రాఫర్ అవుతున్నారనమాట. సో వాళ్ళ కెరియర్ చాలా అంటే లైఫ్ సెట్ అవుతుంది. సో అట్లా డిజైన్ చేశాను కాబట్టి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.